అన్న, ఆనందం సంతోషం అంటే ఏంటి? అంటే వాటికి డిఫరెన్స్ ఏంటి? ఒక మనిషి సంతోషంగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా? సంతోషం అంటే ఏంది, ఆనందం అంటే ఏంది? నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ వర్డ్స్, సంతోషానికి హ్యాపీనెస్ అన్నారు, ఆనందానికి బ్లిస్ అన్నారు. సో ఈ భాష, ఈ వ్యక్తీకరణ, ఈ ప్రశ్నలు పక్కన పెడితే కోర్లో సేమ్ ఉంది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సంతోషం అండ్ ఆనందం. కోర్లో ఒక పాయింట్ దగ్గర సిమిలర్గా ఉన్నాయి, కానీ ఒకటి ఎక్కువసేపు నిలబడదు, ఒకటి ఎప్పటికి ఉంటుంది, అంతే తేడా. అంటే ఒక సంతోషంగా ఉన్న వ్యక్తి, ఆనందంగా ఉన్న యోగి ఒకే స్థితిని అనుభవిస్తున్నారు. కానీ సంతోషంగా ఉన్న వ్యక్తి అనుభవించే ఆ స్థితి వెనుక రీజన్స్ వేరే, అది సాపేక్షం అన్నమాట. ఇట్ ఈస్ డిపెండెంట్. ఆనందం అనేది ఇంటర్ డిపెండెంట్, బట్ డిపెండెంట్ కాదు. పరస్పర ఆధారితం, కానీ ఆధారితం కాదు. కొంచెం వెళ్దాం లోపలికి. సంతోషం అనేది ప్యూర్లీ వరల్డ్లీ థింగ్. ప్రపంచంలో ఆనందం లేనే లేదు అసలు. ప్రకృతి ఆనందమే, సంతోషం లేదు ప్రకృతిలో. సో ప్రకృతిని నమ్ముకున్నవాడు ఆనందంగా ఉంటాడు, ప్రపంచాన్ని నమ్ముకున్నవాడు సంతోషంగా ఉంటాడు. ప్రపంచంలో ఇరుక్కుపోయినవాడు సంతోషం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, లేదా ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడు, సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. ప్రయత్నం వల్ల సంతోషం వస్తుంది, అప్రయత్నం ఆనందం. ఇది ప్యూర్లీ ఫిలసాఫికల్ అండ్ ప్రాక్టికల్ స్టేట్మెంట్. ఇది ప్రయత్నం సంతోషం, అప్రయత్నం ఆనందం. ఆనందం వెనుక ప్రయత్నం లేదు, గుర్తించడం ఉంటుంది, రియలైజేషన్. యూ హ్యావ్ రియలైజ్డ్ వాట్ యు ఆర్ అండ్ వాట్ యు హ్యావ్. చెప్తున్నా వెళ్దాం. ఇది ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు, అంత గొప్ప సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు రమణ మహర్షి అప్రయత్న ఆనందం, ఓషోని చూస్తే అప్రయత్న ఆనందం. నేను అనుభవించే స్థితి అప్రయత్నమే. ప్రయత్నం చేస్తా, కానీ అది నా స్థితి కాదు. కానీ ఒక యువకుడు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవాడు, ఏదైనా ఒక అమ్మాయిని పడేయాలని ట్రై చేస్తున్నవాడు, సంతోషపడడానికి బోల్డన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నిలబడకపోవచ్చు. ఒకటి నీ జీవితంలోకి రావడం వల్ల నీలో కలిగేది సంతోషం. ఓకే, వేరే వాటితో డిపెండ్ అయ్యా. ఉద్యోగం వచ్చింది సంతోషం, ఇంటికి బంధువులు వచ్చారు సంతోషం, నువ్వు మంచిగా అందంగా తయారయ్యావు సంతోషం, నీకు నచ్చిన అమ్మాయి హాయ్ చెప్పింది సంతోషం, ఇక బోల్డన్ సంతోషం. పోగానే టికెట్ దొరికింది సంతోషం, మంచి సీటు దొరికింది సంతోషం. ఆనందం సంతోషం ఎలా అసలు? అదే చెప్తున్నా. సో చాలామందికి ఆనందం తెలియదు, సంతోషమే ఆనందం అనుకుంటున్నారు. ఓషో ఒక సన్యాసి పేరు సంతోష ఆనందని పెట్టాడు చాలా తెలివిగా. అతని పేరు సంతోష ఆనంద్. ఇంకొకటి పేరు పెట్టాడు స్వామి ఆనంద సంతోష్. సో ఇప్పుడు ఒక గ్రేట్ మ్యూజిక్ లిరిసిస్ట్ ఉన్నాడు, అతని పేరు కూడా సంతోష్ ఆనంద్. ఆ పేరు విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసిందాం. ఎక్సలెంట్ నేమ్ అది. సంతోషము ఆనందము మూల స్థితులు ఒకటే. సంతోషం నిలబడదు, ఆనందం ఎప్పటికుంటుంది, ఇంత తేడా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, నువ్వు నా పక్కన ఇట్లా కూర్చున్నావు, ఇద్దరం ఫోటో తీసినాం. ఇట్లా ఫోటోలో సేమ్ కనిపిస్తున్నాం కదా, కానీ ఫోటో తీసేసిన తర్వాత నీకు నిమిషానికి అమ్మ బాబా కాళ్ళన్నది. వీడు కొన్ని రోజులైంది ఇట్లే ఉండిపోయాడు, అంటే మారలే స్థితి, వాడిది కాసేపట్టి చెదిరిపోయింది. సంతోషం పిట్టగూడు అన్నట్టు, చెదిరిపోతుంది, ఖచ్చితంగా పోతుంది సంతోషం. సంతోషం అంటేనే వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఎన్నిసార్లు వస్తే అన్ని సంతోషాలు, ఎన్నిసార్లు పోతే అన్ని దుఃఖాలు. సంతోషానికి ఆపోజిట్ ఉంది భాషలో, ఆనందానికి ఆపోజిట్ లేదు. ఆనందం వన్ వర్డ్, ప్రకృతిలో ఉన్న పదాలకి ఆపోజిట్స్ లేవు. ప్రపంచంలో ఉన్న ప్రతి పదానికి భాషలో ఆపోజిట్ ఉంటుంది. ఇది భాష యొక్క అందం. ఆపోజిట్ ఉందా? ప్రపంచం గురించి మాట్లాడుతున్నావు. ఆపోజిట్ లేదా? అది ప్రకృతి గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడన్నా మనిషి నాకు ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది అంటే వాడు ఆనందాన్ని సంతోషం అనే పేరుతో వాడుతున్నాడు అని అర్థం. ప్రకృతిలో నువ్వు వాడేవనుకో ఆనందం ఉందంతే,
లేదా లేదు, దట్స్ ఆల్. ఆనందానికి ఆపోజిట్ లేదు. ప్రపంచంలో మంచిగా ఉండడము, బాగా ఉండడము, ఎదగడం ఇవన్నీ ఉంటాయి. ప్రకృతిలో బతుకున్నావు లేదా చచ్చినావు అంతే, రెండే. నువ్వే మధ్యస్థ స్థితులు లేవు. నువ్వు బతుకున్నావా ప్రకృతి, ఎలా బతికావు, గొప్పగా బతికావా, ఇదంతా ప్రపంచం. సో ఇప్పుడు సంతోషం అనే దాన్ని కాస్త మన జీవితంలో రిఫ్లెక్ట్ చేసుకొని చూసుకుంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తను ఏ ఏ ప్రయత్నాల వల్ల ఏమేం పొందాలని ప్రయత్నం చేస్తున్నాడో లేదా కాంక్షిస్తున్నాడో వాటన్నిటి వల్ల సంతోషం వస్తుంది. సంతోషం అనేది తాత్కాలిక ఆనందము సంతోషం అన్నమాట. దాని డెఫినేషన్ తాత్కాలిక ఆనందమే సంతోషం. తాత్కాలిక ఆనందం. నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు చెప్పిన ప్రతిసారి ఏదో వచ్చిందని గుర్తుపెట్టుకో. నేను ఆనందంగా ఉన్నా అంటే ఏది రాలేదు, ఉన్నా. ఆనందం అనేది నువ్వు ఉన్న స్థితి, సంతోషం అన్నది ఎస్టాబ్లిష్ అయిన స్థితి. అది లేదు. ఇంత కాసేపటి క్రితం బాధగా ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు సంతోషం అవుతారు, ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎగ్జిక్యూటివ్స్ వస్తాయంటే కొంచెం పర్సన్ అవుతున్నారు. మనకు ఫీవర్ వస్తుందో రాదో. హఠాత్తుగా బీజేపీ ఫుల్ మెజారిటీ, అందరే సంతోషం అన్నట్టు. అది ఆనందం కాదు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు అలా లేదనుకో మళ్ళీ బాధపడతారా లేదు. సో ఇది ఎప్పుడు సాపేక్షం అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ అనదర్ ఎంటిటీ, అనదర్ థింగ్, అనదర్ ఏజెంట్, అనదర్ రెవెన్యూ, అనదర్ థాట్. దాన్ని సంతోషం అని ఎందుకన్నా, ఆనందం అని ఎందుకని లేదు? శాశ్వతంగా నిలబడే స్థితులకి వేరు, వచ్చిపోయే వేరు. నువ్వు ఏ పేరైనా పెట్టుకో, భాషకు సంబంధించిన బైఫర్కేషన్ అవసరం కదా. ఇప్పుడు అనుభవిస్తున్నవాడు చెప్పక్కర్లేదు నేను సంతోషంగా ఉన్నా ఆనందంగా ఉన్నా. మనం దీన్ని అనాలిసిస్ చేసుకుంటే తెలుస్తుంది కొంతవరకు. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా ఆనందంగా ఉన్నా అంటే నేను ఎప్పుడు ఆనందంగా ఉన్నా అని ఎందుకు చెప్పగలను అంటే, వచ్చిపోయే వాటి స్థితులను నేను పట్టించుకోవడం మానేసిన. ఇప్పుడు నాకు ఎవరో మెచ్చుకున్నారు, పట్టించుకుందాన్ని, అది వెళ్ళిపోతుంది నాకు, తాత్కాలికం. అది తాత్కాలికమైంది నాకెందుకు. సో ఇట్స్ ఆల్వేస్ రిలవెంట్ ఆర్ రిలేటెడ్ టు సంథింగ్. నువ్వు ఎన్నన్నా చెప్పుకో, పిల్లలు సంతోషంగా ఉన్నారు, కేరింతలు కొడుతున్నారు, డాడీ వచ్చాడు, దాని అర్థం డాడీ పీకితే మళ్ళీ బాధ వస్తుంది. సో వస్తే వస్తుంది సంతోషం, అది పోతే బాధ కూడా వస్తుంది. సంతోషం వెంట పెట్టుకునే వస్తుంది బాధని. దే ఆల్వేస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇంకొకటి, ఏదైనా వచ్చింది నీ లైఫ్లోకి ఎక్కువసేపు ఉండదు, ఏదైనా లిమిటెడ్ అంటే 10 ఏళ్ళ తర్వాత అయినా పోతుంది. ఉద్యోగం వచ్చింది, ఖచ్చితంగా పోబోతుంది కదా, అంతే. ఆ ఉన్న ఫస్ట్ క్షణమే సంతోషం, ఆ తర్వాత ఏ సంతోషం ఉండదు. మళ్ళీ ఆ పోతున్నప్పుడు కొంచెం దిగాలుగుంది. ఈరోజు బంధువులందరూ వచ్చారు, ఫుల్ సంతోషం, 4 days అయింది, ఫుల్ తిరిగాము, కరెక్ట్గా ఇంకా పోతున్నారని తెలిసింది. కొంచెం అందరు పిల్లలు డల్ అయ్యారు. మళ్ళీ పిల్లలు సంతోషపడాలని మళ్ళీ పైసలు ఇస్తారు, వీడు పీకితే పీకుడు అట్లా. ఈ సంతోషం దుఃఖం అనేది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. టీచర్స్ డే ఫంక్షన్ చేశారు, తెలుసుగా టీచర్స్ డే అంటే పిల్లలే టీచర్లు అవుతారు, తెలుసారా? మా ఊర్లో పిల్లలే టీచర్లు. ఇప్పుడు నన్ను కూడా గమ్మన్నారు, నేను కాలే, నేను మామూలు స్టూడెంట్గానే ఉండిపోయినా. ఒక పిల్లగాడు చాలా తెలివిగా టీచర్ అవుతా అని పట్టుబెట్టి సోషల్ టీచర్ అయిన వాడు. మా గణేష్ సార్ వీళ్ళంతా, నీకు చెప్పనీకి రాదురా, నేను నేర్చుకుంటా సార్, మీరు నాకు కోఆపరేట్ చేస్తారు, ఎంకరేజ్. సరే సావు పో, ఎన్నో తరగతి చెప్తావు, 3వ తరగతి 4 నేను 8వ తరగతి చెప్తా నేను అని పట్టుబట్టి 8వ తరగతి సైన్స్ చెప్పడానికి ఒప్పించుకున్నాడు. సార్ ఒప్పుకోగానే వాడికి అయ్యింది ఏంది? సంతోషం. ఇప్పుడు ఆ టీచర్స్ డే రోజు వాడు నాకు లెటర్ ఇచ్చి పంపించిండు. టీచర్స్ డే రోజు వాడు ప్రిన్సిపాల్ అవుతాడు కదా, వాడికి ఇప్పుడు వీడు రాసిన లెటరు, నేను కొన్ని అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నాను, నా క్లాసు వేరే వాళ్ళు తీసుకోవాలంటే ఆ లెటర్ రోజు వాడికి సంతోషమైంది, ప్రిన్సిపాల్కి. అది రియల్ ప్రిన్సిపాల్ కాదు కదా, పిల్లగాడిదే. వీళ్ళు పర్యవేక్షిస్తున్నారు, వాడు ఇంకా రాలేదు. ఏంటంటే వాడు లెటర్ పంపించింది సార్ అంటే, వాడిని గుంజుగా రాపోయి ఫస్ట్ దొంగముండా వాడుకు, వాడు సైన్స్ చెప్తా అని మళ్ళీ వాడిని చెవు పట్టుకొని లాక్కొచ్చిరి, గుమ్మ గుద్దుకుంటే. 2 టీచర్లు పోయిర్రు, అంటే కోపం వచ్చింది వాడి మీద. వచ్చినాక వాడు అడిగితే వాడేమన్నాడు, ఇప్పుడు నేను సార్ నేను ప్రిన్సిపల్ లెటర్ రాసిన అంటాడు వాడు.
నాకు తర్వాత ఏం తెలిసింది, వాడు నాకు చెప్పాడు, వాడికి ఇట్లా లెటర్ రాయాలన్న ఉద్దేశంతోనే వాడు టీచర్ అయ్యాడు. అంటే వాడు లెటర్ రాసి చూడాలనుకున్నాడు. అంటే టీచర్ అయినప్పుడు వాడు కొట్టుకుంటుంది గుర్తుంటే వాడు అంటున్నాడు రకరకాల మాటలు. టీచర్ అయినప్పుడు లెటర్స్ మీరు లీవ్ లెటర్ రాస్తారా, మేము రాయొద్దా అని చెప్తున్నాడు. వాడికి దెబ్బల వల్ల ఆనందమైంది, కానీ వాడు అనుకున్న పని చేసిన సంతోషమైంది. వాడు అనుకున్నది చేశాడు, టీచర్ అయ్యాడు, అది రాలేదు, ఉత్తరం పంపించాడు, వాడు క్లాస్ ఏం చెప్పలే. కొడితే దుఃఖమైంది, బాధ అయింది తాత్కాలికం, కానీ వాడు హీ వాజ్ డ్యామ్ హ్యాపీ. ఇది ఒక ఇన్సిడెంట్. రెండవది, ఒక బాగా డబ్బున్న పిల్లవాడిని ప్రిన్సిపాల్ చేశారు. ఇది వింటే మా అన్న గుర్తొస్తుంది మొత్తం. ప్రిన్సిపాల్ చేసిన తర్వాత వాడు ప్రిన్సిపాల్ అంటే కారులో, వాళ్ళకి కొంచెం బంధువుల కారు ఉంది, వాడు కారులో రావడం, అందరిని ఇట్లా పెట్టుకొని అంటే దానికోసం సఫారీ కుట్టించుకున్నాడు, ఇన్స్పెక్ట్ చేయడం. కాకపోతే ప్రిన్సిపాల్ కావాలంటే 100 రూపాయలు కట్టాలి, ఎంఆర్ఓ కావాలంటే 150 కట్టాలి, టీచర్లు కావాలంటే 40 రూపాయలు, ఇట్లా ఏదో లెక్క ఉంది అన్నట్టు. అట్లా వీళ్ళ నాయనతో ఒప్పించి కట్టించాడు, అయిపోయింది. వాడు దిస్ వెరీ హ్యాపీ, సంతోషం. ఆ తర్వాత మొత్తం ఇన్స్పెక్ట్ చేసినాక పిల్లలందరినీ కూర్చోబెట్టి, టీచర్లని కుర్చీలేసి కూర్చోబెడతారు కదా. తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు వాడి ఆనందానికి అవధులు లేవు, అంటే సంతోషానికి అవధులు లేవు. అంటే ప్రిన్సిపాల్ వాడికి ఏం ప్రైజ్ ఇస్తారు? ప్రిన్సిపాల్ చాలా బాగా నిర్వర్తించాడు, పిల్లవాడు అభినందించాలి మనం అన్న తర్వాత వాడిని స్టేజ్ మీద పిలిచారు. వాడు భయపడితే ఈగోయిస్ట్ పిల్లవాడు. కొందరికి ఉంటుంది సహజంగా, డబ్బున్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఉంటారు కదా. స్టేజ్ ఎక్కిన తర్వాత చాలా చక్కగా చేసావు, వెరీ గుడ్ బాబు అంటే ఊళ్ళో థ్యాంక్ యూ అంటే గొప్పగా ఏముండదు కండక్ట్. ఆ తర్వాత ఒక స్టీల్ గ్లాసు, ఒక స్కెచ్ పెన్ ఇచ్చారు రా గిఫ్ట్. ఎప్పుడైతే స్టీల్ గ్లాస్ స్కెచ్ పెన్ ఇచ్చిర్రో వాడు ఇట్లా చూసినాడు. అంటే నేను 100 రూపాయలు, వాడి ఇంతసేపు నా సంతోషం పోయించుడు. 100 రూపాయలు కడితే లంబడి కొడుకులు స్టీల్ గ్లాస్ ఇస్తారు నాకు. వాడు అట్లా పోల్చుకోడు దాన్ని. అందరి ముందే స్కెచ్ పెన్ ఇరిచేసిండు, స్టీల్ గ్లాస్ లొట్ట పెట్టినాడు, లొట్ట పెట్టి ఏడ్చుకుంటూ పోయి ఇంటికాడు. వాళ్ళ ఫాదరు మదర్ చెప్పలేక తెచ్చారంట, అది ఓన్లీ అభినందనకు, నువ్వు ఇచ్చిన 100 రూపాయలకి ఈక్వాలెంట్ వస్తువు ఇస్తారని కాదు ప్రైజ్ అంటే, అదే ఓన్లీ అప్రిసియేషన్ మాత్రమే, నేను జీవితంలో టీచర్గానని చెప్పినాడు. వాడికి ఏదో రియలైజేషన్ వచ్చింది. సో సంతోషం అనేది సాపేక్షం. అది ఒక అమ్మాయి నీ ప్రేమకు ఒప్పుకుంది, సంతోషం. కానీ నువ్వు అనుకున్నట్టు ప్రవర్తించలే, బాధ అయింది. తర్వాత ప్రామిస్ చేసింది నైట్, ఇప్పటి నుంచి నీ మాట వింటా, సంతోషమైంది మళ్ళీ. కానీ 3 రోజులకి చెప్ప పెట్టకుండా ఎటో వీకింది, మళ్ళీ బాధ అయింది, మళ్ళీ కోపం వచ్చింది. ఇది ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సంతోషం ఒక ద్వారా ఒక వస్తువు కానీ ఏదైనా మనిషి ద్వారా వస్తువు పోతుంటుంది. ఇంకోటి సంతోషం ఛాయిస్. ఏది పడితే అది వస్తే నీకు సంతోషం రాదు. ఇప్పుడు గాలి వచ్చిన సంతోషం వస్తే ఏంది, ఎండాకాలం గాలి వస్తే అప్పుడు వస్తుంది సంతోషం, అబ్బా ఎంత చక్కటి గాలి. సో నీవు కోరుకున్నది వస్తేనే సంతోషం, కోరుకున్నది రాకపోతే సంతోషం ఏం లేదు. నువ్వు కోరుకున్న అన్న థాట్ పక్కన పెట్టు, ప్రతి క్షణం ఏదో వస్తూనే ఉంది చూడు, ఎవ్రీ మినిట్ సంథింగ్ ఈజ్ కమింగ్, కానీ నీకు దాని మీద ధ్యాస లేదు. నాకు అవసరం లేదు, అది మనం కోరుకున్నది వస్తే ఛాయిస్ వల్లనే సంతోషం వస్తుంది. ఇది జీవితాంతం ఇలా జరుగుతుంది, జీవితకాలం. మరి ఆనందం ఎలా? అది వేరు. ఇప్పుడు ఆనందం అనేది ఒక అన్వేషణ. సో ఎవరెవరైతే ఇప్పుడు యోగివేమనంటే సంతోషాల వెంట పడి ఈ సంతోషాల్లో ఉక్కిరిబిక్కిరి అవ్వడంలో ఏం లేదని తెలుసుకొని ఆనందంలోకి వచ్చి పడ్డాడు. ఆనందం డిపెండెంట్ కాదు. ఆనందం అంటే ఏంది, ఉన్న స్థితిని అనుభవించడం అంతే. సంతోషం అంటే కండిషనల్. ఆనందానికి వెరీ ఈజీ. ఇప్పుడు సంతోషం అనుకో, ఫ్యాన్ ఉంటే సంతోషం వచ్చింది. సంతోషంలో చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, తృప్తులు ఉన్నాయి, సంతృప్తులు ఉన్నాయి, రిలాక్సేషన్ ఉంది, కంఫర్ట్ ఉంది, ఈగో సాటిస్ఫాక్షన్ ఉంది, ఛాయిస్ నెరవేరిన, ఇవి రకరకాల విషయాల కలయికది. అనుకున్నది జరిగింది, వెరీ హ్యాపీ. ఫ్యాన్ వచ్చింది, సంతోషం. హఠాత్తు ఫుల్ ఎండాకాలం పోయింది, దమాక్ ఖరాబ్ అవుతుంది. అసలు ఆనందం అంటే ఏంటో తెలుసా, ఏది ఉంటే అది అనుభవిస్తున్నావు. వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు మొదటిసారి ఫ్యాన్ ఉంది, గాలి అనుభవిస్తున్నావు. ఇలా కూర్చున్నావు, ఫ్యాన్ పోయింది, ఉక్కపోతేనే ఆస్వాదిస్తున్నావు. నీలో అసలు ఇది కావాలన్న థాట్ లేదు, ఉన్నది ఏదో దానితో పరిపూర్ణంగా లయమైపోయే స్థితి ఆనందం అన్నమాట. సంతోషంలో ముఖం కనిపిస్తే సంతోషం ముఖంలో కనిపిస్తుంది. ఒక వ్యక్తిని గుర్తుపడ్డావు సంతోషంగా ఉన్నట్టు, ఏం రా చాలా సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు అని గుర్తుపట్టలేవు. ఆనందం అంతర్గత స్థితి.
సంతోషం బహిర్గత స్థితి అన్నట్టు. సంతోషం అభివ్యక్తి, ఆనందం అభివ్యక్తి కాదు, అనుభూతి. ఏమంటారు, స్వస్వానుభూతి అన్నట్టు. అది ఇప్పుడు అది రాదని తెలిసి అడ్జస్ట్ అవ్వడం కదా. అడ్జస్ట్ కాదు అది. ఆహా, ఆనందంగా ఉన్నవాడు అడ్జస్ట్ అయ్యే దాఖలా లేదు. మళ్ళీ అంగీకరిస్తున్నాడు, అడ్జస్ట్ కాదు. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అడ్జస్టింగ్ ఒకటి, కాంప్రమైజింగ్ ఒకటి, అండర్స్టాండింగ్ ఒకటి. 3 ఒకేలా కనిపిస్తాయి. ఒక భార్య భర్తతో ఉంటుంది అడ్జస్ట్ అయ్యి, అదే భార్య భర్తతో ఉండొచ్చు కాంప్రమైజ్ అయ్యి, అదే భార్య భర్తతో ఉండొచ్చు అర్థం చేసుకొని. 3 స్థితులు ఒకేలా కనిపిస్తాయి, కానీ మానసిక స్థలంలో ట్రెమెండస్ చేంజ్ ఉంది. సో ఆనందం అనేది అడ్జస్ట్మెంట్ కాదు, కాంప్రమైజ్ కాదు. నీ పరిధిలో ఏది ఉందో దాన్ని ఆస్వాదిస్తున్నావు, లేదా జస్ట్ లేచి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినా. యు ఆర్ నాట్ బ్లేమింగ్ ఫ్యాన్, దట్స్ ఆల్. గాలి లేదు, నీ స్థితి ఆనందం, గాలి వల్ల బ్రేక్ అయిందని నీకు అనిపిస్తే అది ఉన్న చోటికి పో. అక్కడే ఉండి పోరాడడం లేదు చూడు. సంతోషంలో పెనుగులాట ఉంది, పట్టుకోవడం ఉంది. ఆనందంలో పట్టుకోవడం లేదు అసలు. నువ్వు స్థితిని పట్టుకున్నావు ఆనందాన్ని, సంతోషంలో విషయాన్ని పట్టుకున్నావు. నిజంగా ఆనందం అనుభూతి చెందాలంటే ఏం జరిగినా అంగీకరించడం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దానికి బియాండ్ నువ్వు పీకేది ఏం లేదు ఇక్కడ. యాక్చువల్లీ నీవెంత, నీ కాడున్న డబ్బు ఎంత, నీకున్న ఛాయిస్లు ఎంత, నువ్వు దాన్ని కోరుకున్నది మేనిఫెస్టేషన్, నువ్వు పడే సంతోషం ఎంత, ఇదంతా వెరీ లిమిటెడ్. అంగీకరించేవాడు ప్యాలెస్లోను గుడిసెలోను వాడి లోపల ఏం మారు. ప్యాలెస్లో ఉన్నప్పుడు ప్యాలెస్లోని వస్తువులని వాడు ఎంజాయ్ చేస్తాడు. ఏమీ లేవు, ఏమీ లేని స్థితిని ఎంజాయ్ చేస్తాడు. పెద్ద కంచం ఇస్తారు మంచిగా, కంచం లాగేసుకున్నారు, బండను కడుక్కొని తినేసినాడు. వాడు మూలాన్ని పట్టుకున్నాడు. అక్కడ ఇక్కడ జీవించాడు, అక్కడ ఇక్కడ భోజనం చేశాడు. సంతోషంలో కంచాన్ని పట్టుకుంటాడు, మూలాన్ని కాదు. నాకు కంచం తెచ్చి సంతోషం. నేను ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో వదిలేసినవి చెప్తే ఆశ్చర్యపోతాం. చివరి వదిలేయడం అలా ఉంది. కంచం వదిలేసిన. నాకంటూ ఒక కంచం ఉన్నది నాకు కొన్ని సంవత్సరాలు, నాకంటూ ఒక గ్లాసు కొన్ని సంవత్సరాలు. కరోనా తర్వాత కంచం వదిలేసింది. నేను మా ఇంట్లో డిక్లేర్ చేసిన, ఇక మీద ఏ కంచమైనా ఓకే. అది కూడా పోయింది. సొట్ట కంచమైనా, లొట్ట కంచమైనా, ఏ కంచమైనా, బంగారు కంచమైనా, డజంట్ మ్యాటర్. అంతవరకు కంచం ఉన్నది. ఆ కంచం లేకపోతే కడుక్కొని ఆ కంచంలో తింటుంటే మళ్ళీ కండిషన్ వచ్చిందా లేదా, తీసేసినది. నాకంటూ ప్రత్యేకమైన కప్పు, ఎన్నెన్నో కప్పులు జమ చేసిన నేను. నా దగ్గర కప్పుల కలెక్షన్ వస్తే పిచ్చెక్కుతుండే. ఇప్పుడు మొత్తం తీసి బయటపడదు. ఇప్పుడు ఏ కప్పు అయినా ఓకే, తాగేది ముఖ్యం, కప్పు ఇంపార్టెంట్ కాదు నాకు. అది బేసిక్గా నీట్గా ఉంటే చాలు. సో వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఆనందంలో సంతోషంలో వ్యక్తి ఇంపార్టెంట్. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. పట్టుకోవడం ఉంది చూడు. ఆనందంగా ఉన్నవాడు వ్యక్తిని పట్టుకోడు. ఏ గురువు వ్యక్తి మీద ప్రేమ ఉండదు, విషయం మీద ప్రేమ ఉంటుంది, మన క్వాలిటీ మీద ఇష్టం ఉంటుంది. ఎవరిలో మంచి క్వాలిటీ ఉందో వాడితో ఉంటాడు అంతే. ఎవడన్నా వెళ్ళిపోతా అంటే బాయ్ టాటా బాయ్ బాయ్. ఎందుకంటే క్వాలిటీ అన్ని చోట్ల ఉంది. వ్యక్తిని పట్టుకుంటే వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు పోతే ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అందుకే పెళ్ళైనప్పుడు సంతోషపడతావు, విడాకులు అయితే బాధపడుతున్నావు లేదా. అందుకే యోగి ఎవడు, వ్యక్తిని చూస్తున్నాడు. వాడి వ్యక్తులు ఇరుక్కపోతే లేదు అసలు. ఆహా, క్వాలిటీని పట్టుకున్నాడు అంతే. క్వాలిటీ అన్ని చోట్ల ఉంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే నీకు అర్థమవుతుంది. బిస్లరీ వాటరే తాగుతా అంటే బాటిల్ని పట్టుకున్నావు, కంపెనీ పేరుని పట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు పల్లెటూరు పోతే బిస్లరీ లేకపోతే దమా ఖరాబ్ అవుతుందా కదా. అట్లా కాకుండా వాటర్ని పట్టుకో. బిస్లరీతో పని లేదు. చెలిమి ఉంటే చెలిమి నీళ్ళు, ఊరుంటే ఊరిలో నీళ్ళు, బావి ఉంటే బావి నీళ్ళు. అలానే మురికి వాటర్ ఎవడు తాగాడు. విచక్షణ అందరికి ఉంది. విచక్షణ అనేది ఉంది, అది మళ్ళీ క్లియర్. అది జంతువులకు ఉన్నట్టు ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి సహజ విచక్షణ ఉంది. అది ఉంటుంది ఖచ్చితంగా. మనం ఎప్పుడు బురద ఉన్నదాన్ని తీసుకొని తినం, వదిలేసి తీసుకో అంతే. శశబిషలు ఉండవు అంటున్నా.
సో ఆనందం అనేది ధ్యానం వల్ల ఎస్టాబ్లిష్ అవుతుంది. ధ్యానం అంటే విషయాన్ని విషయంగా చూస్తున్నాం. మళ్ళీ ఈ విషయ ధ్యానాలు కాదు, దాని మీద ధ్యాసలు, దీని మీద ధ్యాసలు, మేనిఫెస్టేషన్స్, ఇది కాదు. మళ్ళీ అందులో కూడా కామం ఉంది. ఈ క్షణం ఉన్నదాన్ని కొంతకాలం అనుభవించి చూడండి. నేను రూపాయి ఖర్చు లేదు, ఎవడన్నా చేసి చూడొచ్చు. ఆనందంగా ఉన్నవాడికి, సంతోషంగా ఉన్నవాడికి తేడా ఒకటి చెప్తాను నీకు, ఇవి గుర్తుపట్టవచ్చు నువ్వు. ఎగ్జాంపుల్, ఎప్పుడన్నా మీరు రాబోయే రోజుల్లో చెక్ చేసుకోండి. కారులో పోతున్నారు, కారు చెడిపోయింది. సంతోషంగా ఉన్నవాడు ఖచ్చితంగా చి అని అంటాడు. ఆనందంలో ఉన్నవాడు అక్కడే పక్కన కూర్చొని పని చేసుకుంటాడు అంతే. వాడి మైండ్లో ఈ సంఘర్షణే ఉండదు. అలాగని కారు రిపేర్ చేయొద్దు అట్లే ఉండదు, వాడికి ఏం లేదు. ఒకటి జరుగుతుంటే దీనికి బ్రేక్ అయిందని ఉండదు, కొనసాగుతుంటుంది వాడి లోపల. బుచ్చారెడ్డి సార్ దగ్గర ఉన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ థింగ్ జరిగింది. ఆయన నాకు అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్ర అనుకుంటా, ఆయన నాకు వ్యాఖ్య చేస్తున్నాడు. ఆయన నాకు ముందే చెప్పాడు, నిన్ను చూస్తూ చెప్పాలనిపించింది తప్ప నువ్వు నేర్చుకుంటావని కాదన్నాడు. సో నేనేమి నేర్చుకోను సార్, నాకు మీరు చెప్తే వినాలంతే నేను. సో ఎదురెదురు కూర్చుందాం. అల్లసాని పెద్దన మీద వ్యాఖ్య చేస్తున్నాడు. మంచి ఎండాకాలం, మధ్యాహ్నం 1 గంటకు పోయినా, 1 గంట నుంచి ఒక 1 or 2 hours మాట్లాడతాను, నాకు నచ్చినప్పుడు ఆపుతాను, పర్వాలేదా, నువ్వు ఉంటే చాలు నా ఎదురుగా అన్నాడు. నాకేం ప్రాబ్లం. ఆయన ఎదురు కూర్చున్నా, మంచిగా పద్యాలు చదువుతూ, దివాకర్ల వెంకటావధాని లాంటి గొప్ప గొప్ప ప్రొఫెసర్లను ఉటంకిస్తూ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, రకరకాల వ్యక్తులు రాసిన వ్యాఖ్యలు. ఆయన ఒక జ్ఞాన భాండాగారం. కరెంటు పోయింది. ఇంత కూడా బ్రేక్ లేదు, కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మనకు తెలుస్తుందా ఒక్కపోత? అందరికి తెలుస్తుందా లేదా ఈ క్షణం? అనుకుంటే నీ దమాకంతా ఖరాబ్ అవుతుంది ఒక్కపోతకి. అట్లాంటి వాళ్ళని మీరు చూసే ఉంటారు. అసలు వాట్ ఈస్ దిస్ అసలు కొంచెం డూ హ్యావ్ సంథింగ్. ప్రభుత్వం ఇంతే అసలు టీఆర్ వీళ్ళు వచ్చిన తర్వాత అసలు అనుకుంటే నీ దమాకంతా ఖరాబ్ చేసుకొచ్చి ఒక్కపోతకి, లేదా ఒక్కపోతని సాక్షి అనుభూతి చెందొచ్చు ప్రశాంతంగా. సో ఆ రోజు బుచ్చారెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు, నేను వింటున్నా. ఆశ్చర్యం, ఆయన బనిన్నా అనిపోయింది. నేను ఏనాడు చెమట తుడుచుకోను. అంగీకరిస్తే నువ్వు అంగీకరిస్తావు, దట్ సార్. అది చెప్తే అర్థమయ్యే స్థితి కాదు, ఇది డబ్బా కొట్టుకునే విషయం కాదు. కొన్ని స్థితులు ఉన్నాయి, అక్కడ కొన్ని మ్యాజిక్లు జరుగుతాయి, అది సహజంగా జరుగుతాయి. అవి ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆయన బనిని తడిచిపోయింది చెప్తున్నాడు, నేను మొత్తం తడిచిపోయినా. ఆయన హఠాత్తుగా ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. అడగండి అన్న. సో నేను చెప్తుంటే ఫ్యాన్ లేచి మన తలుపు తెరిస్తే ఏమైనా అనుకుంటావని తెరవడం లేదా? నీకు ఉక్కపోత పోస్తున్నా కావాలని వింటున్నావా అని అడిగాడు. అలాంటిది ఏం లేదన్న. అది బాగుంది, ఇది కూడా బాగానే ఉంది. జో హే ఓ అచ్చా, ఐఎమ్ జస్ట్ లిజనింగ్ అంతే. అయితే ఓకే అని అండ్ అగైన్ హీ కంటిన్యూడ్. ఎగ్జాక్ట్లీ బుచ్చారెడ్డి అట్లా జీవించిండు. జో హే ఓ హే. ఇప్పుడు తర్వాత రోజుల్లో నాకు తెలిసింది, పెరాలిసిస్ వచ్చినా ప్రశాంతంగా ఉంటే ఆ క్షణంలో అట్లా ఉంది, దాన్ని ఆస్వాదించడం. ఫైటింగ్ లేదు. ప్రయత్నం చేయవా, చేస్తావు, కానీ వస్తుంది రాదన్న దానికి సంబంధం లేదు. ఒక మానవ ప్రయత్నం చేస్తావు బతకడానికి, నేర్చుకోవడానికి. కానీ రాకపోతే బాధలు, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడాలు ఏముండవు ఆనందంలో. ఆనందం ఒక సంపూర్ణ స్థితి, సంతోషం అనేది ఒక సాపేక్ష సంపూర్ణ స్థితి. అది ఎప్పుడు 0 పూర్తి అవుతుంటుంది, మళ్ళీ 0 పోతుంటుంది, మళ్ళీ 0 పూర్తి అవుతుంది, మళ్ళీ 0 చెరిగిపోతుంటుంది, మళ్ళీ 0 పూర్తి అవుతుంటుంది, 0 చెరిగిపోతుంటుంది. ఆనందం అనేది 0 అంతే, కబాత్ హోగా. సంతోషం దేనివల్ల, ఆనందం దేనివల్ల లేదు. ఆనందం ఉంది అంతే. అందరిలో సంతోషం ఉంది, కానీ ఆనందం అనేది నువ్వు అన్వేషిస్తేనే వస్తుంది. సంతోషం నువ్వు అన్వేషించకపో వస్తుంది పోతుంది. సంతోషం అంటే ఛాయిస్, ఆనందం అంటే ఛాయిస్లెస్ అవేర్నెస్. కృష్ణమూర్తి చెప్తున్న కాంటెక్స్ట్ అది. ఛాయిస్లెస్నెస్ ఉన్న చోట ఒక సమర్పణాభావం ఉంది, ఒక అంగీకారం ఉంది. ఏది నీ చేతుల్లో లేదు దాని గురించి నువ్వు ఆరాటపడట్లేదు. ఇప్పుడు బయట కూర్చున్నావు, అస్సలు గాలి లేదు, కరెంటు లేదు, ప్రశాంతం ఉండు. అసలు ఏమో గాలి లేదు, నిన్నైతే ఏమో గాలి వచ్చింది, అలా ఒక్కటి వస్తలేదు. నువ్వు ఏందేందో మాట్లాడుతున్నావు, నీ లోపల ఉంది, గమనించారా లేదు?
సో మచ్ టాకింగ్ ఉంటుంది, అంత మైండ్ మాట్లాడుతుంది. నువ్వు అంత మాట్లాడినా ఇంత గాలి సృష్టించగలవా? అంతటి దానికి ఎందుకు టాకింగ్? ఆనందం అనేది ఉన్న స్థితిని జస్ట్ యథావిధిగా అంగీకరించినాం అంతే కదా. శశభిషలు లేవు మనసులో. సంతోషంగా ఉన్నవాడు కొన్ని ఏరియాల్లో, కొందరి సమక్షంలో, కొన్ని విషయాల్లోనే ఉంటాడు. ఆనందంగా ఉన్నవాడు అన్ని చోట్ల ఆనందంగా ఉంటాడు. వాడిని తిహార్లేయి, తింబక్తులేయి, ఉన్నదాన్ని సర్దుకుంటాడు అంతే వాడు. అక్కడ సెటిల్ అయిన తర్వాత వాడు ఏ పనులు చేయాలనో ఆ పనులు, ఇప్పుడు వాడికి ఆసక్తి పెయింటింగ్ అనుకో, దానికోసం అన్వేషిస్తూ ఉంటాడు. బొగ్గు కోసం పోతాడు, ఓ పేపర్ కోసం పోతాడు, ఏమీ లేవు ఆకులు ఎండబెడతాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అందులో ఏమి దొరకలేదని తెలుసుకున్నాడు అంతే, ఏ బాధ లేదు. కానీ సంతోషం కోసం అంటే పెయింటింగ్ చేస్తేనే నాకు హ్యాపీగా ఉంటా, లేకపోతే నాకు పిచ్చి ఎక్కుతుంది అన్నాడు అనుకో, వాడు నిజంగా పిచ్చి ఎక్కుతుంది. ప్యూర్లీ కండిషనల్ అది. సో ఇవి నా నిర్వచనం. ఇది తాత్కాలిక ఆనందం, సంతోషము, ఆనందము ఆ వచ్చిన క్షణంలో సిమిలర్గా ఉంటుంది కొంత. తాత్కాలిక ఆనందమే సంతోషం. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. అది వచ్చి వెళ్ళిపోతుంది అంతే. ఆ స్థితి సేమ్ స్థితి. ఇప్పుడు ఇట్లా పెట్టాను, స్మైల్ అంటే అంటారు కదా. ఇప్పుడు నేను ఫోటో తీస్తా, స్మైల్ పెట్టు, నువ్వు పెట్టు, మంచి నిజంగా నవ్వినట్టు బ్రైట్గా మంచిగా. ఇప్పుడు ఫోటో తీస్తే నువ్వు అంతర్గతం నుంచి నవ్వలే చూడు, ఓన్లీ ఫేస్ కదిలి ఫేస్ సెట్ చేసినావు అట్లా. సో ఫోటోలో ఇది నువ్వు నిజంగా నవ్వింది ఒకలా కనబడవచ్చు. సో అట్లనే సంతోషం, ఆనందం ఒకలా కనిపిస్తాయి ఒక్కొక్కసారి. దే ఆర్ వెరీ క్లోజ్. కానీ నువ్వు దాంట్లోకి ఎంటర్ అయితే హస్తిమస్తాంతర శతకం అంటారు, అంత గ్యాప్ ఉంది. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఒక యోగికి భోయికి ఉన్న తేడా ఉంది. సో అందుకే బ్లిస్ అన్నారనమాట. బ్లిస్ గూగుల్లో ఒకసారి కొట్టు, బ్లిస్ మీనింగ్ అని కొట్టు, ఆ తర్వాత ఆపేద్దాం. ఆనందం, బ్లిస్ అంటే ఆనందం అని వచ్చింది. బ్లిస్ డెఫినేషన్ మీనింగ్ అని కొట్టి, బ్లిస్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ అని కొట్టు. పర్ఫెక్ట్ హ్యాపీనెస్, గ్రేట్ జాయ్ అని వచ్చింది. పర్ఫెక్ట్ హ్యాపీనెస్, గ్రేట్ జాయ్ అని. హ్యాపీనెస్, పర్ఫెక్షన్ ఉంది అందులో. అర్థం కాదు, సంపూర్ణ స్థితిరా. తాత్కాలిక సంతోషం, ఆనందం అన్నాం కదా, ఇంకా పరిపూర్ణ సంతోషం, ఆనందం అన్నమాట ఇది. అట్లా తాత్కాలిక ఆనందం సంతోషమైంది, పరిపూర్ణ సంతోషం ఆనందమైంది. పరిపూర్ణం అయిపోయింది, ఇంకా దానికి ఇంకా ఇఫ్ అండ్ బట్స్ లేవు. అదే హ్యాపీనెస్ మీనింగ్ అనుకొట్టు. ఐఎమ్ సో హ్యాపీ డేస్. అర్థం తెలుసా? కొన్ని ఉన్నాయి అవి. ఆ పదంలోనే ఉంది చూడు. హ్యాపీ డేస్ అంటే కొన్ని రోజులే. ఇప్పుడు కాలేజ్ సినిమా వచ్చింది హ్యాపీ డేస్, ఆ 3-4 డేస్, 3-4 ఇయర్స్. ఆ తర్వాత మరి బర్డెన్ డేస్ అంతే. స్టేట్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. ఎక్స్టసీ అంటే ఎక్స్టసీ వేరు. మళ్ళీ అది కొంచెం వేరు. ఎక్స్టసీ అనేది శిఖర స్థాయి. అంటే ఏదైనా ఇట్లా ఆనందం అనేది పైన నిలబడ్డదా కొన, అది ఎక్స్టసీ అన్నట్టు, భావప్రాప్తి. అది అక్కడ ఎక్కువసేపు ఉండలేవు. ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేసాడు, పిచ్చోడు అయిపోయాడు. ఎందుకని ఉండలేవురా అది. అంటే అర్థం కాలే. నువ్వు ఇట్లా ఒక వేలు మీద నిలబడి, ఇట్లా బొట్టన వేలు మీద ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయి, ఉండలేవు. అట్లా కొన్ని స్థితులు ఎక్కువసేపు ఉండలేనివి. ఎక్కువసేపు ఉండే స్థితులు ప్రశాంత స్థితులు. సార్ ఎక్కువసేపు ఉండాలంటే నువ్వు బాడీ ప్రశాంతంగా ఉండాలి. సో ఎక్స్టసీ అంటే మైండ్ ఉద్విగ్నతకు గురైంది, శరీరం అంటే నువ్వు ఇట్లా డ్యాన్ చేస్తున్నావు, ఇట్లా
మళ్ళీ నడుచుకుంటూ సర్దుకొని రావాలి, అంత ఎక్కువసేపు ఉండలేము అట్లా. ఇప్పుడు ఉదాహరణకి మహిషాసుర మర్దిని చేస్తున్నావు పెట్టిన తర్వాత ఎంతసేపు ఉంటావు అట్లా? మళ్ళీ 1 సెకండ్ అంతకన్నా. అప్పుడు నువ్వు జనాలు చప్పట్లు కొడతారు చూడు, నువ్వు అట్లనే ఉండు, కొట్టరు చప్పట్లు. కొట్టరు. ఇప్పుడు భావప్రాప్తి గంట ఉందనుకో, అసలు ఎవడు శృంగారం చేయడు, అసలు ఉత్తుత్తగానే వస్తుంది అనుకో. అది అది ముక్కు కంటే అధ్వానంగా ఉంటుంది. అది అది ఆ చరమ స్థాయిలో ఉంది కాబట్టి ఆ 1 or 2 seconds మళ్ళీ లేదు, అది నువ్వు కోట్లు పెట్టిన రాదు అది. అందుకని దానికి అంత వాల్యూ. సో ఎక్స్టసీ అనేది కల్మినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. అంటే ఒక సరైన సమయము, ఒక సరైన భోజనం, ఒక సరైన పాట, ఒక సరైన ఆలోచన, దాని యొక్క పీక్, ఇవన్నీ ఇట్లా కలిసి ఒక మానసిక భావోద్వేగం వస్తుంది. ప్రతి యోగి, మామూలు సాదాసీద వ్యక్తులు ఎక్స్టసీని అనుభూతి చెందొచ్చు. ఎక్స్టసీ ప్రపంచంలో ఉన్నవాడికి ఉంది. ఇప్పుడున్న December 31st నైట్ కరెక్ట్గా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 10, 9, ఆ 1 అనేసరికి ఒక రకమైన ఎక్స్టాటిక్ మూమెంట్ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా అరుస్తారు, కేక్లు వేస్తారు, ఆ టైంలో తాగుతారు, మీద వసుకుంటారు, అంటారు దోస్తు ఏదో. నిజానికి ఆ టైంలో వీడియో తీసిన తర్వాత చూడు ఎంత స్టూపిడ్ అండ్ ఇల్లాజికల్ ఉంటుందో. ఉండదు అసలు. ఆ ఎక్స్టసీలో చాలా తప్పులు చేస్తారు. రీసెంట్గా ఎక్కడో వీడియో చూసిన, అందరు పెగ్గేసారు, బర్త్డే మొత్తం కేక్ గీక్ ముఖానికి వేసేసి చచ్చిపోయినాడు. చూసుకోలే. అంటే వీడు చెప్పేది వినేంత స్పేస్ లేదు వాళ్ళకు. ఆ కేక్ ముక్కుల కళ్ళకు పోయి వాడికి గాలాడక పీకినాడు. సో ఎక్స్టసీ అనేది ప్యూర్ బ్లైండ్ స్టేట్ అన్నట్టు. యూ హ్యావ్ గాన్ బ్లైండ్. సో సంతోషం అనేది తప్పని అనట్లేదు నేను, ఉంది, అది వస్తుంది పోతుంది. వచ్చినప్పుడు నువ్వు సంతోషపడుతున్నావు, పోతే బాధ ఉంది. అందుకే యోగులు ఏమన్నారు, ఇట్లా వచ్చిపోయేది వద్దబ్బా, స్థిరంగా ఉన్నది ఏదని ఎత్తుకులాడి కనుక్కున్నారు. ఉన్నది అంగీకరిస్తే ఆనందం, లేని దాన్ని ఆహ్వానించి అది వస్తే సంతోషం, అది పోతే బాధ. ఈ వస్తే సంతోషం పోతే బాధ మధ్యన చాలా కథ ఉంది. మళ్ళా అది చెప్పుకుంటే చచ్చిపోతాం మనం. అంటే ప్రతి ఒక్కడి లైఫ్కి సంబంధించిందిరా ఇది. ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది యూట్యూబ్ టాకు ఎవడో చెప్పి కాదు అసలు. వచ్చిన దాన్ని నువ్వు పట్టుకుంటావు చూడు, అక్కడ అటాచ్మెంట్ వస్తుంది. అది ఎవడన్నా లాగేసుకుంటే కోపం వస్తుంది. ద్వేష, ఈర్ష, ద్వేషాలు రకరకాలు పుడతాయి. అది ఆనందంలో ఇవేవి లేవు. నువ్వు ఉన్నావు అంతే. ఆనందం అనేది ఒక మంచి ఎరుక స్థితి, సంపూర్ణ ఎరుక. అన్ని సంపూర్ణ స్థితులే ఆనందంలో. సంపూర్ణ సంతోషం ఆనందం అని చెప్పినట్టు సంపూర్ణ ఎరుక, సంపూర్ణ అంగీకారం. నువ్వు సంపూర్ణంగా ఉన్నావు, అలజడి లేని స్థితి. ఎప్పుడు ఒక వదులు ఉంటుంది ఆనందం. లూజ్ అండ్ న్యాచురల్ అంటారు. ఆనందంలో వేరే వాళ్ళతో పనిలే. వేరే వాళ్ళు ఉంటే మంచిదే, ఉన్నా లేకున్నా నీ స్థితిలో నువ్వు రమిస్తున్నావు అంతే. యు ఆర్ కంప్లీట్లీ విత్ యువర్ సెల్ఫ్. ఏది ఉందో అది అనుభవించడం అంటే దీంట్లో అంత వచ్చేసింది. గుంపు ఉంటే గుంపులో నువ్వు ఉంటావు, ఒంటరిగా ఉంటే ఒంటరిగానే ఉంటావు, డబ్బు ఉంటే డబ్బులో ఉంటావు, డబ్బు లేదు అది ఎక్కడున్నా ఈ స్థితి అంటే ఉన్నది అనుభవిస్తున్నావు అంతే. దీనికి ఎంత డెఫినేషన్ ఇస్తాం? ఇట్లా స్పూన్ ఏదన్నా అనుకో, స్పూన్ లేదు, ఓ పేపర్ ముక్క చింపి ఇట్లా వేసుకో, తింటున్నావు, అయిపోయింది. ఉన్నది నీకు మూలం పట్టుకున్నావు. ఇది తెలిస్తే అసలు నీ మనసులో ఉన్న శశబిషలన్నీ పోతే ఒక గొప్ప ఫ్లోలోకి ఎంటర్ అవుతుంది నీ మైండ్. ఇది ఎవడైనా ఈ క్షణమే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒక వారం రోజులు ఏం జరిగినా సరే అనుకో, ఫైటింగ్ తీసేసి, ఇన్నర్ ఫైట్ లేదు ఆనందం. యోగులంతా వాళ్ళు నేను చూస్తున్నది ఆ సంపూర్ణ ఆనంద స్థితి అన్నట్టు. అంటే దే హ్యావ్ యాక్సెప్టెడ్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. అలాగని వాళ్ళు ప్రయత్నానికి అతీతము లేకపోతే ఏ ప్రయత్నం చేయరని కాదు, ఆనందం కోసం ఏ ప్రయత్నం చేయరు. మళ్ళీ నేర్చుకునే ఉన్నాయి, చేసే పనులు ఉన్నాయి, దాంట్లో వృద్ధి ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటి మీద ఆధారపడి వాళ్ళు లేడు. అది క్రియేటివ్ వర్క్, ఇంటెలిజెన్స్ అది వేరే, ఫ్లో వేరే. చిన్న సూక్ష్మమైన విషయాలు కాబట్టి మనం ఒక్కోసారి భాషలో కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ అంత కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నువ్వు కోరుకున్నది వస్తే సంతోషం, పోతే బాధ. దీని మధ్యన చాలా కథ ఉంది. ఏది ఉంటే అది అనుభవిస్తే ఆనందం. ఇంతే చెప్పాలనుకున్నది. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? దీంట్లో క్లారిటీ వచ్చింది. చెప్పు చూద్దాం ఒక్క 2 మాటలు. సంతోషం అంటే ఇప్పుడు దేని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా
జాబ్ వస్తే సంతోషం, గర్ల్ ఫ్రెండ్ నదికి తిరిగి చూసింది చాలా సంతోషమైంది. ఆనందంలో ఎలా ఉన్నా హ్యాపీగా ఉండదు. జో హే ఓ హే ఓ అచ్చా హే బస్. ఉన్నదాన్ని ఆస్వాదించడం. ఓసారి ఇది జరిగింది. నేను వైజాగ్ పోతున్నా, బస్సులో రిక్లైనింగ్ చైర్ ఉంటుంది కదా, ప్రతి రిక్లైనింగ్ చైరు ఎన్నికి జరుగుతుంది, నాది మాత్రం స్ట్రేట్ ఉంది. ఇప్పుడు ఎవడైనా గొడవ పడాల్సిన విషయం కదా. 2-3 చెప్పాను, అది వస్తలేదు, మీరు ట్రై చేస్తారా అన్న. ఎవరైనా రావట్లేదు భయ్య. ఆ బస్ కండక్టర్ వచ్చాడు, సారీ భయ్య ఏమనుకోకంటే అది ఎందుకు స్టక్ అయిందో తెలియదు అంటే, ఏం పర్వాలేదు. ఒక 1 అవర్ తర్వాత ఊరు దాటి ఒక దగ్గర లంచ్ ఆపారు, డిన్నర్కి. ఆపిన తర్వాత ఇంకా నేను నిద్రపోయేది. నేను బస్సులో మధ్యలో కూడా చెప్పాను, నా సీట్ స్టక్ అయింది, నేను మధ్యలో పడుకుంటున్నా. మంచిగా పడుకున్నా. అసలు నాకు అనిపించింది ఎవరి ప్రైవేట్ సీటు స్టక్ అయితే ఎంత బాగుందో, లేకపోతే అందులోనే పడి సావాలి ఇట్లా ఉండి ఇట్లా. సో ఎవ్వరు నన్ను ఏమనలేదు. అంగీకార స్థితి వస్తుంది. చాలామంది కాళ్ళు నొప్పులు లేస్తున్నా నిలబడే ఉంటారా, జనాలు ఏమనుకుంటారు అని. ఆనందం అంటే అంగీకరిస్తే ఎవరేమనుకుంటుంది, నాకేం కూర్చుంది అంతే హాయిగా. నేను ఎయిర్పోర్ట్లో ఒక్క 25 నిమిషాల నుంచి ఒక 1 అవర్ డిలే ఉంది ఏదైనా ఉందంటే ఫస్ట్లో మూల చూసుకొని అసలు వాళ్ళ దిక్కు జనాల దిక్కు చూడ. నేను ఎవరన్నా పక్కన ఫ్రెండ్ ఉండి ఏమనుకుంటుంటే ఏమని అనుకుంటే వచ్చి చెప్తారు వాళ్ళు. నీకు సంబంధం లేదు అది. లెట్ దెమ్ సే ఇట్ ఈస్ దేర్ ఎయిర్పోర్ట్ అండ్ ఇట్ ఈస్ మై బాడీ. అందరికీ సంతోషమస్తు, ఆనందమస్తు.